పాసమైలారం సిగాచి ప్రమాద ఘటనలో మరో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. 2 బీహార్, 1 ఒడిశా కార్మికులుగా అధికారులు గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనరేష సంగారెడ్డి జిల్లా పాషమైలారం జరిగిన సిగాచి పరిశ్రమలో జరిగిన దుర్ఘటన మాత్రం తీవ్రంగా కలిచివేస్తుంది. బాధితులు మాత్రం ఈ పరిశ్రమ ఈ హెల్ప్ డెస్క్ వద్ద అయితే మాత్రం వారి రోదనలు మిన్నంటున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు అధికారిక గణాంకాల ప్రకారం 39 మంది మృతి చెందినట్లు కూడా చెప్పారు. అయితే వారిలో 36 మృతదేహాలను అయితే గుర్తించి వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరో 5 మృతదేహాలు మాత్రం ఈ పటాన్చెరు ఏరియా ఆసుపత్రి ఏదైతే ఉందో దాంట్లో ఉంచారు. వాటికి DNA టెస్టులు జరుగుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరో కొద్దిసేపటి క్రితమే మరో 3 మృతదేహాలకి DNA టెస్టుల ద్వారా వారిని గుర్తించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే మాత్రంగా ఈ మొత్తం చూసుకున్నట్లయితే కొన్ని శకలాలు అయితే మాత్రం లోపల ఉన్నాయని చెప్పి వాటికి కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రతి రేణువును కూడా పరిశీలించి లోపల తాపీలు కావచ్చు చిన్న చిన్న వస్తువులతో కూడా ఆ బూడిద ఏదైతే ఉందో వాటిలో ఏమైనా శరీర భాగాలు ఏమైనా దొరుకుతాయా అని చెప్పి కూడా వారు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తంగా ఇంకా ఈ శిథిలాల కింద ఏమైనా ఉన్నారా అనే అంశాలను అయితే పరిగణలోకి తీసుకుని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 9 మృతదేహాలు అయితే ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు. ఆ 9 మంది కోసం అయితే మాత్రం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారికి 5 అంటే ఫ్యాక్టరీ లోపలికి వెళ్లే సమయంలో కార్మికులు లోపలికి ఫోన్లు తీసుకువెళ్ళకూడదు కాబట్టి మొత్తంగా ఈ ప్రధాన గేట్ ఏదైతే ఉందో చెక్ చేసే పాయింట్ అయితే ఉందో అక్కడ ఫోన్లు అయితే మాత్రం అక్కడే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అయితే మాత్రం అక్కడి నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే 5 ఫోన్లు మిగిలి ఉన్నాయి. అంటే 5గురు మిస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఆ 5గురు ఎవరు అయిందనేది సిమ్ ఆధారంగా సిగ్నల్స్ ట్రేస్ చేసి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 5 సెల్ ఫోన్లు అయితే ఎక్కడే ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ బాధిత కుటుంబాలకు కార్మిక సంఘ నాయకులు కూడా కొంత ఆర్థిక భరోసాగా అండదండగా నిలిచారు. అయితే కొద్దిసేపటి క్రితమే కార్మిక సంఘాల నాయకులు ఈ బాధితులు 11 మందికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కార్మిక సంఘాల తరఫు నుంచి ఇప్పుడు ఈ కార్మికులు తప్పిపోయిన వారు కావచ్చు, మృతి చెందిన వారు కావచ్చు, మీ కార్మిక సంఘాల తరఫు నుంచి కొంత ఆర్థిక సాయం అందించారు. మొత్తం మీరు లోపల కూడా పరిశీలించినట్లు కూడా చెప్తున్నారు. అసలు లోపల పరిస్థితి ఎలా ఉంది? జూన్ 30వ తేదీ నాడు ఈ ఘటన జరిగింది. సిగాచి పరిశ్రమలో ఘటన జరిగి ఇప్పటికీ దాదాపుగా అనేక మంది చనిపోయారు. ప్రభుత్వ లెక్కలు మాత్రం ఇంకా స్పష్టంగా బయటికి చెప్పట్లేదు. లోపల ఇంకా సెర్చ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. రిస్క్ టీంలు ఉన్నాయి. ఇంకా పూర్తిగా డెడ్ బాడీలు అయితే బయటికి తీసుకొచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా అంటే ఏమన్నా దొరుకుతాయేమో, బోన్స్ అయినా దొరుకుతాయేమో అని చెప్పేసి రిస్క్ టీం చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వెంటనే వాటిని గుర్తించాలి అనేటటువంటిది ఈరోజు CITగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మరో 11 కుటుంబాలు ఇప్పటిదాకా ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి డెడ్ బాడీలు దొరకలేదు, మిస్సింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు దాదాపుగా 6 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. అక్కడికి వెళ్ళి రావడానికి బస్ కిరాయిలు లేనటువంటి పరిస్థితి, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉండడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి కుటుంబాలకు CIT అనుబంధ సంఘాలైనటువంటి శాండ్విక్, అట్లనే CBL బీర్ కంపెనీ, ఇటు కిర్బీ, తోసిబా కంపెనీ లాంటి కంపెనీ యూనియన్ల తరపున, CIT అనుబంధ యూనియన్ల తరపున వాళ్ళు ఈరోజు కార్మిక కుటుంబాలకు 5,000 రూపాయలు సాయంగా అందించడం అనేటటువంటి జరిగింది. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు అండగా నిలబడుతూ వాళ్ళతో పాటు ఉంటూ CIT ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యం చేసి ఈరోజు సికాజీ కార్మికులకు న్యాయం చేయాలనేటటువంటి డిమాండ్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం తీసుకురావడానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో కూడా ఈరోజు ధర్నా పెట్టాం. సికాజీ కార్మికులకు న్యాయం చేయాలి అని చెప్పేసి తక్షణమే. అట్లనే ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి సమగ్రమైనటువంటి నివేదిక వచ్చే రకంగా చూడాలి. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి అనేటటువంటిది CITగా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత సంవత్సరం కిందమే సంగారెడ్డి జిల్లా అత్నూరు మండలం బోర్పట్ల దగ్గర ఉన్నటువంటి SB ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగి 7 మంది మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే గనక పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇక్కడి నుంచి అయినా సరే ప్రభుత్వం మేల్కొని, అధికారులు మేల్కొని భవిష్యత్తులో
ఇటువంటి ప్రమాదం జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, అధికారుల మీద ఉంది. ఈరోజు పాశమైలారం ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే 460కు పైగా పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. అనేక కెమికల్ పరిశ్రమలు, ఇంజనీరింగ్ పరిశ్రమలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సేఫ్టీ అనేటటువంటిది కార్మికుల పట్ల ఈరోజు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల రక్షణ అనేటటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యగా ముందుకు వస్తూ ఉంది. అందుకని మొత్తం సంగారెడ్డి జిల్లాలో 1500 పరిశ్రమలు ఉన్నాయి. ఇంత పెద్ద పారిశ్రామిక ప్రాంతంలో ఆసియా ఖండంలోనే ఈరోజు ప్రఖ్యాతిగాంచినటువంటి పారిశ్రామిక ప్రాంతంగా ఈరోజు పేరొందినటువంటి పటన్ చెరువు, పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో మరి సేఫ్టీ లేనటువంటి పరిస్థితి, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఈరోజు కార్మికుల పరిస్థితి, పారిశ్రామిక వాడల పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే ఈ రకమైనటువంటి చర్యలు, భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో మరో సికాజీ పరిశ్రమగా మరొక పరిశ్రమ కాకుండా కార్మికులకు ఈరోజు భరోసా కల్పించాలి. ఇతర పరిశ్రమల్లో కార్మికులు కూడా వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, భయాందోళనతో పనిచేస్తూ ఉన్నారు. డ్యూటీలకు పోవాలంటేనే ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డ్యూటీకి పోయి ఇంటికి చేరుకుంటామా లేదనే పరిస్థితిలో కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకనే కార్మికులకు భరోసా కల్పించాలంటే ప్రభుత్వ అధికారులు తక్షణమే పరిశ్రమ మీద తనిఖీలు చేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద యాజమాన్యాలకు ఈరోజు హెచ్చరికలు చేయాలి అని చెప్పేసి ఈరోజు భద్రతాపరమైనటువంటి చేపట్టినటువంటి యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకునే రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి సిఐటిగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. మా వంతుగా ఈరోజు సిఐటిగా జరిగిన ఘటన నుంచే ఇప్పటి వరకు కూడా కార్మికులకు సహాయంగా ఉంటా ఉన్నాం. ఇక్కడ సహాయక కేంద్రంగా ఈరోజు సిఐటి కార్యకర్తలందరినీ కూడా ఎంగేజ్ చేసాం. హాస్పిటల్ దగ్గర, ఇక్కడ సహాయక కేంద్రం దగ్గర, ఆ పరిశ్రమ దగ్గర కూడా వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించే దాంట్లో కానీ, హాస్పిటల్లో అక్కడ చూసే దాంట్లో కానీ, ఈరోజు డెడ్ బాడీలు పోయే దాంట్లో కానీ, ఈ కార్మికులను గుర్తించేటటువంటి దాంట్లో కానీ ఈరోజు వాళ్ళకు కష్ట నష్టాలు ఏది ఉన్నా సరే సిఐటిగా వాళ్ళకు అండగా నిలబడుతున్నాం. సరే అనేటువంటి సలహాలు, సూచనలు చేస్తూనే సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారుల నుంచి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు కూడా తీసుకెళ్లి మాట్లాడి వాళ్ళకు సాయం చేస్తూ ఉన్నాం. సిఐటి కార్మికులకు అండగా నిలబడి ఈ పూర్తిగా న్యాయం జరిగేంత వరకు సిఐటి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఇటు బీహార్కి చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు, ఇటు మల్లేష్ కావచ్చు, విజయ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా మృతి చెందిన ఘటన మాత్రం వాళ్ళ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పాలకండ్యాకు చెందినటువంటి జి వెంకటేష్ అనే వ్యక్తి ఆచూకీ ఇంకా దొరకలేదని చెప్పి దాదాపు 6 రోజులు గడుస్తున్నా కానీ తమకు ఎలాంటి వివరాలు రాలేదని చెప్పి ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన మాత్రం ఈ సహాయక కేంద్రం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే కన్నీరు మున్నీరు తలపిస్తున్న వాళ్ళ దృశ్యాలు అయితే మాత్రం కలచివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ తల్లి జి వెంకటేష్ వాళ్ళ తల్లి ఇటీవలే సర్జరీ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ విషయాలు తమ బిడ్డ కొడుకు ఏమైపోయాడో కనీసం తెలియకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదనతో కనీసం భోజనం కూడా చేయట్లేదన్న విషయాలు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వారి కుటుంబం మొత్తం కూడా తీవ్ర విషాదంలో నిలుచుకుంది. కనీసం ఆ వెంకటేష్కి చెందినటువంటి ఏ వస్తువు దొరికినా లేకపోతే కనీసం అస్థికలు దొరికినా తాము కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కొద్ది క్షణాల క్రితమే ఎస్పీ పరశుత్ పంకజ్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా ఆ కుటుంబం మొత్తం కూడా ఆవేదనతో ఎస్పీ ముందు మొరపెట్టుకున్న దృశ్యాలు కూడా కంటతడి పెట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ సిగాచి గతంలో సిగాచి అంటే అందరికీ తెలియని పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు సిగాచి అంటే ఒక ప్రమాదం జరిగిన ఘటనగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కలిగించిన అంశంగా భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలగింపు ప్రక్రియ మాత్రం దాదాపు 70% పూర్తయింది. కేవలం 30% మాత్రమే జరుగుతూ ఉన్న క్రమంలో మరో 9 మంది జాడ కనిపించకపోవడంతో ఆ 9 మంది కుటుంబాలు కూడా తమ వారి సంబంధించినటువంటి ఏ శకలం దొరికినా కానీ కనీసం డిఎన్ఏ మ్యాచ్ అయినా కానీ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ నిన్న సిఎస్ నేతృత్వంలో హై లెవెల్ కమిటీ మాత్రం ఇక్కడ చేరుకున్న పరిస్థితుల్లో బాధితులందరూ కూడా మొరపెట్టుకున్నారు. తమ వారి వివరాలు చెప్పాలని కూడా చూస్తున్నారు. అధికార బృందం మొత్తం కూడా జిల్లా యంత్రాంగం కావచ్చు, అలాగే కమిటీ కావచ్చు పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మొత్తంగా ఈ 9 మంది వివరాలు కూడా అందించే వరకు కూడా ఈ హెల్ప్ డెస్క్ కావచ్చు, ఏవైతే ఇప్పుడు పునరావాస కేంద్రాలు కావచ్చు,
ఇక్కడ శిథిలాల తొలగింపు ప్రక్రియ కావచ్చు పూర్తిగా వీరి వివరాలు అందించే వరకు కూడా యంత్రాంగం పనిచేస్తుందని చెప్పి సిఎస్ రామకృష్ణారావు బాధితులకు భరోసా కల్పించారు. అయితే మాత్రం 36 మృతదేహాలను ఇప్పటికే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రభుత్వం తరఫున తక్షణ సాయంగా ₹1,00,000 చొప్పున కూడా ప్రకటించిన నేపథ్యంలోనే వారందరికీ కూడా కలెక్టర్ ప్రావీణ్య నేతృత్వంలో వారందరికీ డెత్ సర్టిఫికేట్లతో పాటు ₹1,00,000 తక్షణ ఆర్థిక సాయం కింద వారి ఖర్చుల కింద ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా క్షతగాత్రులకు ₹50,000 చొప్పున కూడా పంపిణీ జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరోపక్క శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నాయని ఇక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర మాత్రం తమ వారి ఆచూకీ కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారి హెల్ప్ డెస్క్ నుంచి పేరు వినపడితే వారి కుటుంబ సభ్యుల్లో ఒక అలజడి, ఏదైనా ఒక చిన్న హోప్ ఉంది, తమ వారి వివరాలు ఏమైనా దొరుకుతాయనే ఆశ మాత్రం చిగురుస్తూనే ఉంది. కానీ వారిని కన్నీటి పర్యంతం మాత్రం నిలుపు వారి జీవితాలను మాత్రం ఒక్కసారిగా ఆందోళనకరంగానూ అయోమయంలో దింపిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. కొంతమంది చిన్నపిల్లలు, మరోమంది గర్భిణీ స్త్రీలు కూడా ఇదే కేంద్రం వద్ద నుంచుని ఆశగా ఎదురు చూస్తున్న దృశ్యాలు మాత్రం అందరినీ తీవ్రంగా కలిసివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ పరిశ్రమ చుట్టుపక్కల మాత్రం తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ సిగాచి పరిశ్రమ 6వ రోజు శిథిలాల తరలింపు మాత్రం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల పరిశ్రమల పనిచేసే కార్మికులు కూడా ఈ పరిసర ప్రాంతంలో ఘటన ఎలా జరిగిందనే సందర్భాలు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. తమ జీవితం ఎలా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరోపక్క డిఎన్ఏకి సంబంధించినటువంటి ఈ పరీక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా వాషమైలారం సిగాచి ఘటనా స్థలం నుంచి.